హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్లో చెప్పండి. ఇది వెన్స్డే రోజు తీసిన వీడియో అండి. వంజరం చేపలతోని ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మొదటగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసిందని ఒక పక్కన పెట్టేసాను. ఆ తర్వాత ఒక కళాయి తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చిని దోరగా వేయించుకున్న తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకుని పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. బాగా ఉడికి బాగా దగ్గరగా అయ్యింది. దగ్గరగా అయిన తర్వాత దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేశానండి. మూత పెట్టి కెళ్ళినంత వరకు ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత అందులో ఫిష్ మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా ఉడికినంత వరకు కెళ్ళినంత వరకు ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత ఫ్రై చేసిన ఈ ఫిష్ పీసెస్ని వేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఫిష్ స్మెల్ చాలా చాలా బాగా వచ్చింది. నేను ఈ వంజరం చేపతోని ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇది చాలా కాస్ట్లీగా ఉంటుందట ఫిష్. ఫస్ట్ టైం తెచ్చాము. చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో కామెంట్లో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.